మాజీ మంత్రి రోజాపై నగరి వైసీపీ నేతలు భగ్గుమన్నారు. వైసీపీ సీనియర్ నాయకురాలు కేజే శాంతి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రోజా ఓటమితో నగరంలో పండుగ వాతావరణం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. 10 ఏళ్లుగా నగరంలో జరిగిన అరాచకాలు, అక్రమాలకు ఎట్టకేలకు తెరపడిందన్నారు. రోజా అరాచక నాయకత్వాన్ని నగరి ప్రజలు భూస్థాపితం చేశారని కేజే శాంతి వ్యాఖ్యానించారు. నగరి ప్రజలందరికీ చాలా సంతోషకరమైన ఒక పండుగ వాతావరణాన్ని అనుకూలంగా దేవుడు ఇచ్చిన రోజు కాబట్టి ఈ ఒక ఆనందాన్ని అందరూ ప్రజలు, నగిరి ప్రజలు అందరితో మేము కూడా పంచుకుంటున్నాం. ఏమంటే 10 సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నాం. ఈ శని ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రోజు అడుగు పెట్టిందో అప్పుడే పార్టీకి కూడా శని పట్టిందని చాలా బాధ మాకు. దీనికి టికెట్ ఇవ్వకుండా ఈసారి తరిమునుంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చుండేది కాదు. ఏమేమి ఎవరిని బ్లాక్మెయిల్ చేసిందో, ఏం కర్మ చేసిందో, ఏం మాయం చేసిందో ఈ రోజా అన్న వ్యక్తి నగిరిలో వచ్చి దాపరించి కుటుంబ పరిపాలన, అరాజకము, అక్రమం, అవినీతి, అన్యాయం ఇన్ని చేసి నగిరి నా అడ్డ, నా గడ్డ అని ఎవరు అడ్డలో వచ్చి ఎవరు అవినీతి చేసేది? ఏమనుకున్నావు? నగిరి ప్రజల్ని చిత్తుగా నేను ఓడించి నగిరిలో నేను ఇంకెక్కడ కనిపించనుకుంటా భూస్థాపితం చేసినారు. చూసినావా రోజా? అర్థమైందా రోజా? నగిరి ప్రజల్ని, నగిరి అడ్డన గురించి నీకు మున్సిపాలిటీ గేటును తాకనించనన్నావు మమ్మల్ని. నువ్వు ఏ గేటు కాదు, నగిరి కాదు, అసెంబ్లీ కాదు, రాష్ట్రంలో ఎక్కడ నువ్వు ఇంకా కనిపించవు నువ్వు. మాజీ మంత్రి రోజాపై నగరి వైసీపీ నేతలు భగ్గుమన్నారు. వైసీపీ సీనియర్ నాయకురాలు కేజే శాంతి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రోజా ఓటమితో నగరంలో పండుగ వాతావరణం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. 10 ఏళ్లుగా నగరిలో జరిగిన అరాచకాలు, అక్రమాలకు ఎట్టకేలకు తెరపడిందన్నారు. రోజా అరాచక నాయకత్వాన్ని నగరి ప్రజలు భూస్థాపితం చేశారని కేజే శాంతి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మనం చూస్తున్నాం కేజే శాంతి నగరిలో మాజీ మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆ వ్యాఖ్యలు మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? ఝాన్సీ కేజే శాంతి నగరంలోని వైసీపీకి చెందిన రోజా అసమ్మతి నేతగా ముద్రపడ్డారు. 2 సార్లు మున్సిపల్ చైర్మన్ గాను, ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ గాను కేజే శాంతి పనిచేశారు. అయితే మొదటి నుంచి కూడా రోజాని వ్యతిరేకిస్తున్న వర్గంలో ఈమె ముఖ్యురాలుగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే రోజా నగర్లో ఓటమి పాలైందో ఒక్కసారిగా అసమ్మతి నేతలంతా కూడా నోరు విప్పుతున్న పరిస్థితి. ఆ మేరకు ఒక సెల్ఫీ వీడియో కేజే శాంతి విడుదల చేశారు. 10 ఏళ్లుగా నగరికి పట్టిన శని ఈ రోజుతో విరగడైంది అని చెప్పి ఆమె తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానాలు చేశారు. ఇక నువ్వు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా నువ్వు కనిపించకుండా ప్రజలు భూస్థాపితం చేశారు, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని ఉండు అంటారు. అట్లాగే ఇప్పుడే నగరికి మంచి రోజులు వస్తాయంటూ కూడా ఆమె వ్యాఖ్యానం. అంతేకాకుండా మరింత తీవ్రమైన పద్ధతులతో మరోసారి షూటింగ్లకు వెడిగి అడుక్కు తిను అంటూ కూడా కేజే శాంతి వ్యాఖ్యలు చేశారంటే ఒక సొంత పార్టీకి చెందిన ఒక రోజా పైన ఎంత వ్యతిరేకత ఉందో ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి మనకు తెలిసిన అంశమే ఇదే. కేజే శాంతిని, రోజాని నగిరిలో స్వయంగా నాటి సీఎం జగన్ వారిద్దరు చేతులు పట్టుకొని కలిపే ప్రయత్నం కూడా చేశారు. కానీ అప్పుడు కూడా ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కూడా కేజే శాంతి ఆమెతో కరచాలనం చేయడానికి ఇష్టపడలేదు. కేజే శాంతి నిజానికి తొలి నుంచి కేజే శాంతి ఇంట్లోనే రోజా మొదటగా ఉన్నారు. ఆమె కొత్తగా నగరికి వచ్చినప్పుడు ఆమెకు ఆశ్రయం కల్పించారు. ఆమె 2 సార్లు ఎమ్మెల్యే కావడానికి కేజే శాంతి కుటుంబీకులు ఎంతగానో కృషి చేశారు. అయితే ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత తనకు సాయం చేసిన వారిని మర్చిపోయింది అనేది రోజా మీద ఉన్న ప్రధాన ఆరోపణ. అప్పటి నుంచి కూడా దాదాపు అన్ని మండలాల్లో కూడా ఆమెకు వ్యతిరేక వర్గం చాలా బలంగా తయారైంది. రోజాకు టికెట్ ఇవ్వద్దంటూ కేజే శాంతి, ఈమె హస్బెండ్ కుమారు, ఇంకా చాలా మంది నాయకులు సీఎం జగన్ కు, నాటి సీఎం జగన్ కు విజ్ఞప్తి చేసినా ఆయన తప్పని పరిస్థితుల్లో రోజాకు మరోసారి టికెట్ ఇచ్చారు. ఆమె 40,000 పైచిలుకు తేడాతో ఓడిపోయిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో నగిరి వైసీపీ నేతలు ఒక రకంగా మరోసారి రోజాపై తీవ్రస్థాయి విరుచుకుపడుతున్నారు. రోజాకి మంచి రోజులు వస్తాయంటూ కూడా, నగిరికి మంచి రోజులు వస్తాయంటూ కూడా కేజే శాంతి వ్యాఖ్యానించారు. రైట్, థాంక్యూ మురళి.